ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని తినటల్లా, వాక్యాన్ని అంటే చదవట్లా, వాక్యాన్ని హృదయంలోనికి రానివ్వట్లా. ఏదో ఆడంబరంగా లేకపోతే ఉజ్జీవంగా 4 మాటలు సభల్లో గనక డామ్ డూమ్ అని చెప్పుకొని పోతే బాగా చెప్పాడా అట్లా అనుకుంటున్నారు. కానీ వాక్యం జాగ్రత్తగా చెవితో వినట్లేదు, హృదయంలోనికి జారనివ్వట్లేదు. అందుకని రక్షణలో వాళ్ళు ఎదగలేకపోతున్నారు. నేను రక్షణ పొంది బాప్తీసం తీసుకొని 20 సంవత్సరాలైంది. ఏం నేర్చుకున్నావు? సరిగ్గా ప్రార్థన చేయటం రాదు, ఆత్మీయంగా ఉండలేవు, గొడవలకు వెళ్తావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడతావు, ఇతరులను బాధలు పెట్టే మాటలు మాట్లాడతావు, గ్రహించవు. అయ్యో ఈ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారేమని గ్రహించలేవు. ఏం ఎదిగావు అంటే వాక్యం అనే పాలు నువ్వు తాగట్లా. అందుకని